అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో కర్బూజా ఐస్ క్రీమ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ ఐస్ క్రీమ్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక తిక్కుగా ఉండే ప్యాన్ పెట్టుకుని పాలు ఒక పొంగ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ పాలల్లోంచి 2 టేబుల్ స్పూన్ల పాలను పక్కకు తీసుకుని ఈ పాలల్లోకి 1.5 టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ని ఉండలేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చి బాయిల్ అయిన తర్వాత ఈ పాలల్లోకి 4 నుండి 5 టేబుల్ స్పూన్ల పంచదార వేసి పంచదార పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిల్క్ కూడా వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఈ మిశ్రమం దగ్గర పడుతుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పాలమిగడ, 1/2 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్, 1 కప్పు వరకు కర్బూజా ముక్కల్ని వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ ని ఏదైనా ఎటేట్గా ఉండే బాక్స్ లో వేసుకుని ఒక 2 గంటల పాటు ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ఈ ఐస్ క్రీమ్ మిక్స్ ని మిక్సర్ జార్ లో వేసుకుని కానీ లేదు అంటే ఇలా స్పూన్ తో బాగా కలుపుకుని 8 నుండి 12 గంటల పాటు డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 12 గంటల తర్వాత తీసుకుంటే మనకి కర్బూజా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఐస్ క్రీమ్ ని స్క్రూపర్ తో కానీ గరిటతో కానీ ఈ విధంగా తీసుకోవాలి.